నిజంగానే మేధావులు అని చెప్పి మీటింగ్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు? అందరూ కూడా బీజేపీకి సంబంధించిన వారు మీటింగ్లు పెట్టుకొని మాకు ఈ మద్దతు ఉన్నది ఆ మద్దతు ఉన్నది అని చెప్తున్నారు. అరే ఎవరైతే నిజంగానే వాళ్ళు మద్దతు ఇస్తున్నారు అనుకో, మరి వాళ్ళు ఈడబ్ల్యూఎస్లా ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ దాంట్లో కూడా చేయాలి కదా. దాంట్లో ఎక్కడ ఉన్నదా కేటగరైజేషన్? నిజంగా చెప్పండి. క్రిమి లేయర్ లేదు. నాకు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దళితులకు కుల వివక్ష అయినప్పుడు మీరు అక్కడనేమో క్రిమి లేయర్ పెడతారు, ఒక్కసారి రిజర్వేషన్ వస్తే సెకండ్ టైం రిజర్వేషన్ రావద్దన్నారు. అర్థమైందా ఉద్యోగస్తులకు అందరికీ? అంటే మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీలో మీకు వచ్చిన తర్వాత మీ పిల్లలకు ఉండదు, తర్వాత మీరు జనరల్ కాంపిటీషన్ చేయాలి, మళ్ళీ దాని తర్వాత మీ ఫ్యామిలీ ఏమవుతుంది? మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ టైమ్స్. అందు గురించి మీరు అందరు కూడా ఈ సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉన్నదో ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్గా కేటగరైజేషన్ చేసినప్పుడు ఈ దళితుల ఎక్కడైతే కుల వివక్ష ఉండేనో అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే నిజంగా అందు గురించి ప్రధానమంత్రి మోడీ గారు నోరు మూసుకున్నారు, మందకృష్ణ మాదిగ కూడా నోరు మూసుకుంటున్నారు. అసలు ఈ విషయాలు తేవాలి, ఈ విషయాల మీద కొట్లాడాలి. మేము ఎక్కడైతే రాష్ట్రంలో గవర్నమెంట్లో లేము, మనల్ని తిట్టుడు ఆయన సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి ఈ ఆయన స్టేట్మెంట్లు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. నేను మీ అందరికీ మెసేజ్ ఇస్తూ ముగిస్తాను. మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. మనకు ఏదైతే మన పైన ఏదైతే నిందులు వేస్తున్నారో, వీళ్ళు అడ్డుకుంటున్నారో, వీళ్ళు ఆపుతున్నారు. నేను యాక్చువల్లీ నా మీద ఒకసారి అన్నాడు, వెంకటస్వామి గారు ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్ పెడితే వ్యతిరేకిస్తున్నారు, నేను కూడా వ్యతిరేకించినానని చెప్తున్నాడు. అసలు బిల్లే పెట్టలేదు. అంటే అబద్ధాలు చెప్పేసి ఎట్లనో ప్రజల్ని ఏదో నమ్మాలని చెప్పి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ఏదైనా కానీ మనం అందరం ఐక్యంగా ఉండాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్.